కాంగ్రెస్ కరీంనగర్ ఇన్ఛార్జ్ సస్పెండ్ అయ్యిందట. మరి ఎందుకు సస్పెండ్ చేసిరని ఆయనను మనం కూడా లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మనం కరీంనగర్ పోయినప్పుడు కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేసిండు. కరీంనగర్ నుంచి శ్రీనివాస్కు వ్యతిరేకంగా టీపీసీసీకి ఫిర్యాదులు, వివరణ ఇచ్చినా సంతృప్తి చెందని క్రమశిక్షణ కమిటీ అట. ఏం చేసిండినా శ్రీనివాస్ని ఎందుకు సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ? ఉందా పంపు? అయ్యో, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సస్పెన్షన్, మంత్రి పొన్నంపై విమర్శల నేపథ్యంలో చర్యలట. పొన్నం ప్రభాకర్ని ఇచ్చినట్టు ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్ను పార్టీని సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా సస్పెండ్ చేసినట్టుగా వెల్లడించారు. గత కొంతకాలంగా శ్రీనివాస్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టీపీసీసీకి ఫిర్యాదు చేసిరట. తనకు వచ్చిన షోకాజ్ నోటీసులపైన పురుమళ్ల శ్రీనివాస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి వివరణ ఇచ్చినా క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందలేదట. ప్రవర్తన చక్కదిద్దుకోవడానికి పార్టీ తగినంత సమయం ఇచ్చినా ఆయన వైఖరిలో మార్పు రాలే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినట్టు చిన్నారెడ్డి పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ను టార్గెట్ చేస్తూ పురుమళ్ల శ్రీనివాస్ చేసిన ఆరోపణల విషయంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. టీఆర్ఎస్ పునాదిగా ఎదిగిన పురుమళ్ల 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్లో చేరి కరీంనగర్ టికెట్ దక్కించుకున్నాడు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. అయితే నగర కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కలహాల మధ్యనే పురుమళ్ల శ్రీనివాస్ కొనసాగుతూ వచ్చిండు. కానీ ప్రస్తుతం విమర్శకులు ఎక్కువ అవడం, పురుమళ్ల శ్రీనివాస్పై ఇప్పటికే దాదాపు 25 దాకా కేసులు ఉండడం, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీనివాస్ను సస్పెండ్ చేసిరట. వేర్ ఈజ్ శ్రీనివాస్? సో ఇది సస్పెన్షన్ ఆర్డర్స్ 6/5/2025 నిన్న ఇవ్వడం జరిగింది. అవర్ షోకాజ్ నోటీస్ సర్వ్ టు యూ ఆన్ 6/1/2025. జనవరి 6వ తారీఖున ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చారట. యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 11/1/2025. 11వ తారీఖు ఆయన అదే నెల జనవరిలోనే 11వ తారీఖు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా the disciplinary action committee of TPCC has not satisfied with your explanation and decided to suspend you from the Congress party. మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మేము సంతృప్తి చెందట్లేదు. Even then the party has given you enough time to mend your ways with regard to your behavior with Congress party colleagues, but there is no change in your attitude. మీకు షోకాజ్ ఇచ్చిన, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అయినా కూడా మీలో మార్పు రావట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద, కొలీగ్స్ మీద మీరు అటాక్ చేస్తున్నారు. సో మీలో చేంజ్ రావట్లేదు. హెన్స్ యు ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ ఫర్ ఇండ్యూజింగ్ ఇన్ యాంటీ పార్టీ యాక్టివిటీస్. ద అబోవ్ ఆర్డర్స్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఇమీడియట్లీ. అండ్ నెంబర్ ఉన్నట్టున్నది మన దగ్గర. డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. శ్రీనివాస్ గారు అండి, నేను రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు. నమస్తే. మీరు లైవ్ లో ఉన్నారన్నా? అన్నా ఉన్నారా? హలో, ఎందుకు సస్పెండ్ చేసిరన్నా మిమ్మల్ని? ఏమన్నారు? పొన్నం మధ్య గొడవనా? ఇక నేను చెప్తా ఉంటాను వాస్తవం అదే. ఇక మీకు అన్ని తెలుసు, మాకన్నా ఎక్కువ మీకే తెలుసు ఉంటుంది. కానీ ఓకే, టోటల్ గా ఏంటంటే అన్నగారు, ఇక్కడ యాక్చువల్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా నేను ఏదో పోటీ చేసిన, తిప్పలు పడ్డా. అప్పుడు నాడు సపోర్టింగ్ కూడా ఎవరు రాలే వాస్తవంగా. టికెట్ వచ్చినాక ఆస్పిరెంట్ పర్సన్ 15 మంది ఉన్నారు. ఇంకా ఆ 15 మంది నాకు సపోర్ట్ చేయలేకపోయారు టికెట్ నాకు వచ్చే వరకు. సేమ్ టైమ్ లా ఆడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది అటు హుస్నాబాద్ ప్రభాకర్ తీసుకుపోయిండు. ఇంకా మిగిలిన కొంతమంది శ్రీరాబాబు తరపున వేరు. ఏకాకి ఒంటరి పోరాటం అయిపోయింది నాది. ఆ ఒంటరి పోరాటంలో కాస్త ఏం జరిగింది, జనరల్ గా అప్పుడున్న పరిస్థితులలో వాళ్ళకేమో ఆయన అధికారంలో ఉన్న పార్టీ 3వ ఎమ్మెల్యే, మినిస్టర్ కమలాకరణ. అదే విధంగా సేమ్ టైమ్ లో ఎంపీ
నేషనల్ జనరల్ సెక్రటరీ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ చేసిన బండి సంజయ్ గారు. ఆ, వాళ్ళిద్దరికి ఒకరికి మోడీ వచ్చిండు, ఒకరికి కేటీఆర్ కేసీఆర్ వచ్చిండ్రు. ఓకే. మనకు క్యాంపెనింగ్ వచ్చిన లెవెల్ లేరు, ఆ, లోకల్ గా సపోర్ట్ చేసిన లెవెల్ లేరు. ఆ. అదే విధంగా కరీంనగర్ ఒక కార్పొరేటర్ కూడా లేడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపాలిటీ గానీ, ఒక జెడ్పీస్ గానీ, ఎంపీటీసీ గానీ ఏ ప్రజాప్రతినిధి కూడా కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి లేరు. ఓకే. ఆ ఒంటరి పోరాటాలు కాక కొట్లాడి రిస్క్ తీసుకుని 40,000 పైచీలు కోట్లు తీసుకున్నాం. ఆ, అప్పుడు ముస్లింస్ నాకు 100% సపోర్ట్ చేసే వ్యక్తులే, కానీ అక్కడ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అసలు సపోర్ట్ చేస్తలేరు. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయనప్పుడు మేము వేస్తే బీజేపీ ఎక్కడికి వెళ్తాం అని ఆలోచనతో వాళ్ళే చేశారు, డైవర్ట్ అయ్యి టీఆర్ఎస్ కేసారు. ఓకే. సరే, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు గొడవ అయింది మీకు, పొన్నంకి మీకు ఏంది గొడవ? గొడవ ఏంటంటే దీనిలో జరిగింది ఏంటంటే అన్నగారు, జనరల్ గా ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా నాకు కేటాయించారు. ఓకే. కానీ నాకు స్వేచ్ఛ ఇయ్యలే పూర్తి స్థాయిలో. అక్కడ మన సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి గారికి ఇచ్చారు, కోరుట్ల నరసింహారావుకి ఇచ్చారు, అదే సేమ్ టైమ్ లా మన ప్రణవ్ గారికి హుజరాబాద్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇక్కడ కరీంనగర్ వచ్చేసరికి మాత్రం ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఏ కార్యక్రమం చేపట్టినా నాకు తెలియదు, డిఎంఎఫ్ ఫండ్ వచ్చినా చెప్పరు, నాకు తెలియకుండా వితౌట్ ఇంటిమేషన్ ఫండ్ చేస్తారు, ఎన్నో పెడతారు, ఎవరెవరికో ఇస్తారు. ఇక్కడ అసలు ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన ఓ టైంలో అగ్రికల్చర్ కమిటీ పంపించిన, షాదీఖానా కమిటీ వేసిన, అదే విధంగా ఇంద్రమ్మ కమిటీలు వేసిన, ఈ దేవాదాయ కమిటీలు వేసిన. ఈ కమిటీలు పోతున్నాయి తప్పితే పోయి వచ్చి ఇక్కడ పోలీస్ ఎంక్వైరీ అయితేనే అవి అటే ఉంటున్నాయి. టోటల్ గా నేను ఇంద్రమ్మ కమిటీలలో 400 పైచీలకు అకామిడేట్ చేయొచ్చు. ఒక వార్డుకి 5, విలేజ్ కి 5 చేస్తే వాళ్ళ దగ్గర ఉత్సాహం, కొంచెం ఉరుకుదనం, కొంచెం చురుకుదనం ఉంటుండే, కొంచెం పని చేస్తారు. ఆ 400 మంది 500 మంది అట్లా బ్లాక్ అయిపోయారు వాళ్ళకి రాక. సేమ్ టైమ్ లో అగ్రికల్చర్ ఒక 15 మంది, సేమ్ టైమ్ సుడారా ఒక 10 మంది, సేమ్ టైమ్ లో గ్రంథాలయ చైర్మన్ ఒక 6-7, అదే దేవాదాయాలు ఒక 15-20 మంది, అదే విధంగా షాదీఖానాలో ఒక 5. అంటే ఈ టోటల్ మొత్తం కలిపితే 550 మంది అకామిడేట్ చేయొచ్చు కార్యకర్తలు. వాళ్ళకి చేసేది ఉంటే ఏ సమావేశం పెట్టినా కానీ వాళ్ళ ఒక్కొక్కరు తీసుకురామని చేయొచ్చు కార్యకర్తలు. వాళ్ళకి చేసేది ఉంటే ఏ సమావేశం పెట్టినా కానీ వాళ్ళ ఒక్కొక్కరు తీసుకురామని 1000 మంది పైచీలకు ఎదురు. అటువంటి పరిస్థితి రాలే, నేను ఎన్నిసార్లు పంపించిన రాలే. ఇక్కడ కార్యకర్తలు నన్ను అడుగుడు, అరే ఎవరెవరు డైరెక్ట్ పొన్నంకి ఫోన్ చేయలేదు ఎప్పుడు? నేను 2-3 సార్లు ఆయనతో ఫస్ట్ ఒక 6 నెలలు ప్రయాణం చేసిన. ఆ 6 మాసాల ప్రయాణంలో నాకేమంతా మాత్రం నాకు సహకరించినట్టు అనిపించలే. ఆ జరిగిన తరుణంలో ఇదే పరిస్థితి మరి కష్టపడక తప్పదు. ఇక నాకు ఎప్పటికీ పోరాటం అవుతుందనే ఆలోచనతోటి అదే కంటిన్యూ చేసుకుంటా, అక్కడ కలుసుకుంటా, అచ్చుకుంటా, ఏదో ఇంత ఫండ్ తెచ్చుకుంటా, వాళ్ళకి పెట్టుకుంటా, వీళ్ళు పెట్టుకుంటా, ఏదో సంబంధించుకుంటా పోతానని తప్పితే కానీ కష్టపడ్డ నాటి కార్యకర్తలకు మాత్రం ఏలాంటి అకామిడేట్ చేయలేకపోయినా ఒక బాధ. ఓకే. ఆ బాధలా నేను పంపిస్తున్నా తప్పితే పంపించడే కాస్త అటే పోతున్నాయి. ఎవరో దుర్మార్గుడు అక్కడ ఆపుతారు, మరి ఎవరు ఆపుతారో ఏమో అర్థం కావడం లేదు. ఈ ప్రకారంగా ఆపితే కాంగ్రెస్ పార్టీ ఎట్లా బలపడుతుంది అనేది సమీక్ష మీటింగ్ లో చెప్పిన. సమీక్ష మీటింగ్ మీరేమన్నా పాత మీ టిఆర్ఎస్ వాళ్ళకి ఏమన్నా మీరేమన్నా రిఫర్ చేసినారా? అట్లేమన్నా వాళ్ళు ఆపిరా? వాళ్ళ నుంచి మనకు సంబంధం అప్పుడే అట్లా కడిగేసుకొని అధికార పార్టీలోకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు నేను నాడు కూడా కాంగ్రెస్ పార్టీ నాడు కాంగ్రెస్ పార్టీ కానీ ఒక 5 ఏళ్ళు ఏంటంటే నేను నా మీద SC/ST కేసులు పెడితే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి. అప్పుడు ప్రభాకరణ గిట్ట టోటల్ గా పట్టించుకోసరికి 3 కేసులు వేసేసరికి అప్పుడున్న పరిస్థితులు అనుకూలంగా ఇక్కడ మా సభ్యులు గాని వీళ్ళు గాని పబ్లిక్ చెప్పే విధంగా అప్పుడు టీఆర్ఎస్ లో గెలవడం జరిగింది, జెడ్పీటీసీ గెలవడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు మీకు అన్ని తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మళ్ళీ బీఆర్ఎస్ లేకపోతున్నారా? వేరే పార్టీ? ఇప్పుడు అయితే ఏం లేదు, పరిస్థితులు అనుకూలంగా జరగ ముఖ్యమంత్రి కలవాలని ఫస్ట్ మొదటగా. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాళ్ళు సంతృప్తి చెందలేదు కదా? అయితే ఇది సీఎం గారి దృష్టికి ఉందా లేదా ఒకటి. నా వర్షంలో నేను ఒక సీఎం గారికి ఒక విన్నపం చేసుకుంటే ఆ సీఎం గారి ఆలోచన మేరకు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కట్టుబడి ప్రయాణం అవుతానన్న ఆలోచన. రైట్ అన్న, థ్యాంక్ యూ. కలుద్దాం. థ్యాంక్ యూ. ఇది ఆయన శ్రీనివాస్ గారి ఆవేదన. ఆయన అయితే మొత్తాన్ని సస్పెండ్ చేశారు. ఇది అంతా పొన్నంకి ఈయనకు మధ్య జరిగిన గొడవ, దాంతో పొన్నం కంప్లైంట్తోనే ఆయన్ని సస్పెండ్ చేసినట్టుగా కనబడతా ఉన్నది. చూడాలి. నెక్స్ట్